సో గైస్, ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీస్ అంటే ఏంటి అంతా చూద్దాం. సో వాట్ ఈస్ అన్ ఎస్క్యూఎల్ అంటే, ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ మోస్ట్ ఆఫ్ యూ మీ అందరికీ తెలుసు, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్. ఓకే, సో ఎస్క్యూఎల్ ఇస్ అ స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ ఫర్ మేనేజింగ్ మ్యానిపులేటింగ్ డేటా స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. సో రిలేషనల్ డేటాబేసెస్ అంటే మీకు తెలుసు కదా, టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా. సో ఆ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ని రిలేషనల్ డేటాబేసెస్ అంటాం. ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ అన్నది ఆ రిలేషనల్ డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ ఇది మీరు అనుకోండి, మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఎస్క్యూఎల్ కమాండ్ రూపంలో ఇస్తారు డేటాబేస్కి. అప్పుడు ఆ డేటాబేస్కి అర్థమవుతుంది, ఓకే ఈ పర్టికులర్ యూజర్ ఈ యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు అని. సో అప్పుడు అది మీరు ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ యాక్షన్ పర్ఫామ్ చేసి దాని రిజల్ట్ మీకు ఇస్తుంది. ఓకే, సో విత్ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూ క్యాన్ రిట్రీవ్ డేటా, ఇన్సర్ట్ డేటా, అప్డేట్ డేటా, డిలీట్ డేటా అండ్ ఫైనల్లీ మేనేజ్ డేటాబేస్ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక హిందీ పర్సన్ దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడామనుకోండి, అర్థం కాదు. అలాగే ఒక తెలుగు పర్సన్ దగ్గరికి వెళ్ళి హిందీలో మాట్లాడినా సరే వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఆ పర్సన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం చెప్తే ఆ పర్సన్కి అర్థం అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, డేటాబేస్కి పైథాన్, జావా స్క్రిప్ట్ ఏం అర్థం అవుతుంది, డేటాబేస్కి పర్టికులర్గా రిలేషనల్ డేటాబేసెస్కి ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో మనం ఆ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ లోనే దానికి చెప్పాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మేము ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి. సో ఇవన్నీ చెప్పాలన్నమాట. ఓకే, మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి ఎస్క్యూఎల్ లో. ఒకటి డిడిఎల్ అంటాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. రెండోది డిఎంఎల్ అంటాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. థర్డ్ది డిసిఎల్ అంటాం, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఒక్కొక్క కమాండ్ నేను ఇంకొద్ది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కమాండ్ లో మళ్ళీ ఇంకొక సబ్ కమాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, డిడిఎల్ కమాండ్స్ ఉన్నాయి కదా. సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అదేంటి, డిడిఎల్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ అండ్ మేనేజ్ డేటాబేస్ స్ట్రక్చర్ లైక్ టేబుల్స్, స్కీమాస్ అండ్ ఇండెక్సెస్. సో ప్రస్తుతానికి స్కీమాస్ అండ్ ఇండెక్సెస్ పక్కన పెడదాం, ఫస్ట్ అసలు టేబుల్స్ వరకు వద్దాం. ఓకే, సో మనం టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ క్రియేట్ కమాండ్ వాడతాం. అదే ఆల్రెడీ ఒక క్రియేట్ చేసిన టేబుల్ని మనం దాని డెఫినేషన్స్ మార్చాలన్నా, లేకపోతే ఒక కాలమ్ యాడ్ చేయాలన్నా ఈ ఆల్టర్ కమాండ్ వాడతాం. లేదు అసలు టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేసేయాలి అంటే డ్రాప్ కమాండ్ వాడతాం. టేబుల్ డ్రాప్ చేయకుండా అంటే టేబుల్ మొత్తం డిలీట్ చేయకుండా ఓన్లీ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ చేద్దాం అనుకుంటే మాత్రం ట్రంకేట్ కమాండ్ వాడతాం. ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ కూడా చేద్దాము, ఈ వీడియో అంతే అనుకొని వెళ్ళిపోకండి. ఓకే, ఇది జస్ట్ ఒక పీపీటీ లాగా మీకు అర్థం అవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఓకే, సో డిఎంఎల్ కమాండ్స్ ఆర్ యూస్ టు మేనేజ్ డేటా విత్ ఇన్ ది డేటాబేస్, ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ ఆర్ రిట్రీవింగ్ రికార్డ్స్. సో ఇందాక డిడిఎల్ కమాండ్స్ అంతా ఏంటి అంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేయడం, లేకపోతే స్కీమాస్ ని క్రియేట్ చేయడం, సో స్ట్రక్చర్ ని ఆల్టర్ చేయడం కదా. సో ఈ డిఎంఎల్ కమాండ్స్ అన్ని ఏంటి అంటే ఆ స్ట్రక్చర్ లో ఉన్న రికార్డ్స్ ని, అంటే ఆ డేటాని. ఇప్పుడు టేబుల్ తో పని ఉంటుంది దీనికి. ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేయడం డేటాని, ఒక టేబుల్లో డేటాని అప్డేట్ చేయడం, ఒక టేబుల్లో డేటాని డిలీట్ చేయడం. సో వీటికి ఈ కమాండ్స్ వాడతాం అనమాట. ఓకే, సో యాడ్స్ అ న్యూ రికార్డ్ ఇంటూ టేబుల్, ఏది ఇన్సర్ట్ కమాండ్. అప్డేట్ కమాండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అది మోడిఫై చేస్తుంది, సో దాన్ని అప్డేట్ అంటాం. డిలీట్ కమాండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ టేబుల్లో ఒక రికార్డ్ ఉంటే ఆ రికార్డ్ని డిలీట్ చేస్తుంది. ఓకే, టేబుల్ డిలీట్ చేయదు, టేబుల్లో ఉన్న రికార్డ్ని డిలీట్ చేస్తుంది. ఓకే, అండ్ ఫైనల్గా డిక్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటి, డేటా క్వేరీ లాంగ్వేజ్. ఓకే, సో డేటా క్వేరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. సో మనకి ఇందాక ఏం చెప్పాను, డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్ ఫార్మాట్ లోనే కదా డేటా స్టోర్ అవుతుంది, దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాం అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ డిక్యూఎల్ కమాండ్స్ ద్వారా ఆ టేబుల్లో ఉన్న డేటాని మనం ఫెచ్ చేస్తాం. సో అది ఎలా అన్నది ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి, డిడిఎల్ కమాండ్స్. ఈ వర్క్ బెంచ్ సెటప్ అది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా, ఒకవేళ చూడకపోతే చూడండి. మీ దగ్గర వర్క్ బెంచ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి ప్రొసీడ్ అయిపోతాం. ఫస్ట్ ఏంటి, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. సో డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఎస్క్యూఎల్ ఏంటి, క్వేరీ. సో వీటిని క్వేరీస్ అంటాం. ఓకే, సో మనం జావా స్క్రిప్ట్ లోని, పైథాన్ లోని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ లేకపోతే సింటాక్సెస్ అంటాం కదా. సో ఎస్క్యూఎల్ లో ఏంటంటే క్వేరీస్ అంటాం డేటాబేస్ లాంగ్వేజ్ లో. సో ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి క్వేరీ ఏంటి, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్, సపోజ్ డెమో అని ఇద్దాం. ఓకే, ఇచ్చాక ఇది ఉంది, ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండర్ ది కీవర్డ్ కర్సర్. అంటే మన కర్సర్ ఫస్ట్ లైన్ లో ఉంది కాబట్టి ఓన్లీ ఆ ఫస్ట్ లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, అవుట్పుట్ మీకు ఇక్కడ కింద చూపిస్తుంది, స్పెషల్ గా వర్క్ బెంచ్ లో. ఓకే, ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంటే వర్క్ బెంచ్ లో ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు, ఒకవేళ రెడ్ మార్క్ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వలేనట్టు, అంటే క్వేరీ ఏదో తప్పు ఉంది. సో మీరు ఆ క్వేరీ కరెక్ట్ గా రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, డెమో అన్న డేటాబేస్ క్రియేట్ అయింది, క్రియేట్ చేసాం అంతే, యూజ్ చేయలేదు. సో యూజ్ డెమో. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఒక సిస్టమ్ లో చాలా డేటాబేసెస్ ఉండొచ్చు కదా. అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, తర్వాత మీరు అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్న ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క డేటాబేస్ కావాలి, లేకపోతే ఒకే అప్లికేషన్ కి 2 డేటాబేస్లు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో డేటాబేస్లు ఎన్ని ఉన్నా సరే వర్క్ బెంచ్ కి చెప్పాలి ఏ డేటాబేస్ వాడాలని. సో ఇక్కడ యూజ్ డెమో పేరుతో ఏం చేస్తున్నామంటే ఈ డెమో అన్న వర్క్ బెంచ్ ని యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో ఒకసారి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేశాక, యూజ్ డెమో అన్న డేటాబేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేశాక నెక్స్ట్ మనం ఏ క్వెరీస్ పర్ఫామ్ చేసినా సరే అదంతా ఈ డెమో డేటాబేస్ లోకి ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ చేసాము. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ క్వెరీ వాడతాం కదా. ఇప్పుడు క్రియేట్ టేబుల్, మనం టేబులే కదా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, సో ఇది ఒక క్వేరీ, బట్ ఇక్కడతో వస్తే సరిపోదు,
టేబుల్ క్రియేట్ చేశారు. ఓకే, టేబుల్లో ఏ కాలమ్స్ ఉండాలో కూడా చెప్పాలి కదా. సో ఇప్పుడు ఒక స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, ఓకేనా. ఆ నేమ్ డేటా టైప్ ఏంటి? నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కదా. సో వేర్ క్యార్ 50 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నేమ్ అన్న కాలంలో ఒక 50 క్యారెక్టర్స్ వరకు, మ్యాక్స్ 50 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఇస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ అది కూడా వేర్ క్యారే, లేకపోతే డేట్ అయినా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి వేర్ క్యార్ పెడదాం అనుకుంటున్నాం, సో ఇది 50 ఇద్దాము. నెక్స్ట్ ఏంటి? బ్రాంచ్. ఒకవేళ మీరు ఇంటర్ అయితే ఎంపీసీయా బైపీసీ ఉంటుంది, ఒకవేళ ఇంజనీరింగ్ అయితే సిఎస్సియా లేకపోతే మెక్కా ఇలా ఉంటాయి కదా. సో బ్రాంచ్ ఇద్దాం. బ్రాంచ్ కూడా వేర్ క్యార్ 50, ఓకేనా. అటెండెన్స్ ఇద్దాం సరదాగా. అటెండెన్స్ అనేది ఏంటి? డిజిట్స్ ఉంటాయి కదా, అంతేగాని స్ట్రింగ్స్ ఉండవు. 89 ఉంటే 89 స్పెల్లింగ్ ఉండదు, 89 ఉంటుంది. కాబట్టి ఇంట్ ఇద్దాం, ఓకేనా. మీరు ఇక్కడ మిగతా డేటా టైప్స్ కూడా చూడొచ్చు. సో ఇంట్ 1, ఇంట్ 2, ఇంట్ 4, ఇంట్ 8. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఇంట్కి ఒక్కొక్క స్పేస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంట్ అనుకోండి, అది ఒక మెన్షన్ స్పేస్ ఉంటుంది, ఒక ప్రీడిఫైన్ స్పేస్. సో ఆ లిమిట్ వరకు మనం ఎంటర్ చేయగలం. అదే ఇంట్ 8 అనుకోండి, దాని వాల్యూస్ ఇంకా మారుతాయి. సో దీంట్లో ఇంకొక ఎక్కువ వాల్యూ ఎంటర్ చేయొచ్చు. సో ఇది డేటా టైప్ తరకు కాదనమాట, ఓకే. సో ప్రస్తుతానికి ఇంట్ అని పెడదాము. మీరు ఏంటంటే వేరే డేటా టైప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా. ఓన్లీ ఈ వీడియోలో చెప్పిందే కాకుండా మిగతా డేటా టైప్స్ అని కూడా ఎక్స్ప్లోర్ చేశారు అనుకోండి, మీకు తెలుస్తుంది ఏ ఫీల్డ్కి అంటే ఏ కాలంకి ఏది వాడాలి అని, ఓకేనా. ఎప్పటి వరకు ఇది ఉంచుదాము. సో టేబుల్కి ఒక ఐడి ఉంటుంది, ఓకేనా. ఒక ఐడి అంటే జస్ట్ ఏదో ఒక రికార్డ్కి యూనిక్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది. సో ఐడి అనేది ఏంటి? నెంబర్స్. కాబట్టి ఐడి ఇంట్ నాట్ నల్ అంటే ఇంక ఈ ఐడిలో జీరో కానీ నల్ కానీ ఏముండదు, ఓకేనా. నాట్ నల్. దాని తర్వాత ఏంటి? ఆటో ఇంక్రిమెంట్. సో ఈ ఆటో ఇంక్రిమెంట్ అన్న కీవర్డ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఐడిలో 2 ఉందనుకోండి నెంబర్, నెక్స్ట్ రికార్డ్ ఎంటర్ చేసే కొద్దికి మనం ఇంక ఐడిలోకి మనం ఇన్సర్ట్ చేయక్కర్లేదు 3 అని, దానికి అదే ఆటో ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఓకేనా. బట్ ఎప్పుడైతే మనం ఒక కాలంకి ఆటో ఇంక్రిమెంట్ అని పెట్టామో అప్పుడు ప్రైమరీ కీ అన్న ఫీల్డ్ కూడా పెట్టాలి. సో ఈ ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీస్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదే వీడియోలో, స్టే ట్యూన్డ్. కాబట్టి ఇక్కడ వరకు ఇది అయిపోయింది. ఇది ఒక టేబుల్ని క్రియేట్ చేసే క్వేరీ అనమాట. టేబుల్ నేమ్, టేబుల్ కాలమ్స్ ఇవన్నీ. ఐడి అన్నది ఒక కాలము, నేమ్ అన్నది ఒక కాలము, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఒక కాలము, బ్రాంచ్ అన్నది ఒక కాలం, అటెండెన్స్ అన్నది ఒక కాలం, ఓకేనా. సో ఫర్ సపోజ్ బై డిఫాల్ట్ ఏ స్టూడెంట్ ఎంటర్ అయినా సరే వాడి అటెండెన్స్ 100% వేద్దాం, ఓకేనా. అది మనం ఎలా చేస్తాము? ఇందాక ఈ ఆటో ఇంక్రిమెంట్, ప్రైమరీ కీ అన్నవి ఎలా కీవర్డ్స్, దీంట్లో కూడా డిఫాల్ట్ అన్నది ఒక కీవర్డ్, డిఫాల్ట్ 100. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక రికార్డ్ ఎంటర్ చేసినప్పుడు మనం ఉట్టి ఈ 3 ఇస్తే చాలు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బ్రాంచ్. ఎందుకంటే వీటికి డిఫాల్ట్ వాల్యూస్ మనం ఏం పెట్టలేదు. అటెండెన్స్కి స్పెసిఫిక్గా మెన్షన్ చేయక్కర్లేదు, ఓకేనా. ఎందుకంటే ఒక రికార్డ్ ఎంటర్ అవగానే ఆ రికార్డ్కి అటెండెన్స్ కాలంలో 100 పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మీరు ఇప్పుడు ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది ఉంది కదా ఎగ్జిక్యూట్ అది సెలెక్టెడ్ పోర్షన్ అని, సో అదే మీరు చేశారు అనుకోండి. ఇక్కడ చూసారా గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందా. ఇప్పుడు ఏంటి అంటే ఈ స్టూడెంట్ అన్న టేబుల్ మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఓకేనా. సో ఇందాక ఏం చెప్పా, మనం ఒక టేబుల్లో ఉన్న డేటాని మనం ఫిట్ చేయాలంటే ఈ సెలెక్ట్ అన్న కమాండ్ వాడతాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఏంటి? టేబుల్ ఏం కదా. సో ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టామన్నా అంటే ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో, అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ అన్ని రోస్ వచ్చేస్తాయి ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కొడితే, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనే క్వెరీని ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా ఐడి కాలంలో నల్ అని ఉంది, నేమ్ కాలంలో నల్ అని ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కాలంలో నల్ అని ఉంది, బ్రాంచ్లో నల్ ఉంది, అటెండెన్స్లో కూడా నల్ ఉంది. ఎందుకంటే ఈ రోకి అసలు ఇంకా ఈ టేబుల్ అయితే క్రియేట్ చేసాం కానీ డేటా అయితే ఎంటర్ చేయలేదు కదా, ఓకేనా. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేద్దాం డేటాని. ఇన్సర్ట్ ఇంటూ అంటే ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, ఇది టేబుల్ నేమ్ కదా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఏ కాలమ్స్లోకి ఎంటర్ చేస్తున్నాం మనం? ఐడిలోకి ఇవ్వక్కర్లేదు అన్న, నేమ్లోకి ఇవ్వాలి కాబట్టి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కాలంలోకి ఇవ్వాలి వాల్యూ డిఓబి, బ్రాంచ్. సో మనం ఈ మూడింటికే కదా వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ కాలం నేమ్స్ మెన్షన్ చేసాం. ఇప్పుడు వాటి వాల్యూస్ కదా ఇస్తున్నాం. సో కాబట్టి మళ్ళీ వాల్యూస్ అని కీవర్డ్ పెట్టి నేమ్ జశ్వంత్, డేట్ ఆఫ్ బర్త్ జూన్ 10th, బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. అంటే నా బ్రాంచ్ మీకు ఎలా తెలుస్తుంది, మీ బ్రాంచ్ మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా సెలెక్ట్ చేయండి, ఇదంతా సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇది ఇలా కొడితే ఇక్కడ చూసారా మళ్ళీ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నవి ఈ స్టూడెంట్ అన్న టేబుల్లోకి ఎంటర్ అయిపోయి. కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఇదే క్వెరీని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా ఇందాక ఫస్ట్ రోలోనే మొత్తం అన్ని నల్ల వచ్చాయి, బట్ ఇప్పుడు అలా వచ్చిందా? లేదు. ఎందుకంటే మనం ఇవే కదా ఎంటర్ చేసాము, ఓకేనా. నేమ్లోకి జశ్వంత్ ఎంటర్ చేసాం, డిఓబి జూన్ 10th అన్నది ఎంటర్ చేసాం, ఈ బ్రాంచ్ కాలంలోకి సిఎస్సి అన్నది ఎంటర్ చేసాం కదా. బట్ మనం అటెండెన్స్ ఇవ్వలేదు కదన్నా, 100 ఎలా పడింది అంటే అందుకే కదా ఇక్కడ డిఫాల్ట్ 100 అని పెట్టాము, ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఎంటర్ చేద్దాము. సో ఇప్పుడు ఇది ఒకటి ఉంది, పర్సన్ 2 అని ఉంది,
ఓకేనా. ఇది ఏప్రిల్ 10th ఇద్దాము, బ్రాంచ్ మెక్ అని ఇద్దాం. ఇప్పుడు అటెండెన్స్ కూడా ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు ఈ అటెండెన్స్ కాలంలోకి మనం వాల్యూ ఇస్తే, ఇప్పుడు సపోజ్ మనం ఏమి ఇవ్వాలి, 95 ఇచ్చాం. ఓకేనా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ స్ట్రింగ్స్ అవి ఇచ్చినప్పుడు అటొకటి ఇటొకటి ఒక సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టారు. బట్ దీనికి అసలు అదేం పెట్టలేదు, డైరెక్ట్ డిజిట్స్ ఇచ్చారు. అది ఎందుకంటే ఈ అటెండెన్స్ అన్నది ఇంట్ డేటా టైప్. ఓకేనా. సో ఈ అటెండెన్స్ లోని మనం ఓన్లీ ఇంటీజర్స్ స్టోర్ చేయగలం. ఇప్పుడు ఇది మనం ఇన్సర్ట్ క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే, ఇక్కడ చూసారా మళ్ళీ గ్రీన్ మార్క్ వచ్చింది, అంటే రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇక్కడ చూసారా %2 ఏప్రిల్ 10th మెక్ 95. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 95 ఉంది. అంటే మనం ఇక్కడ 100 ఇవ్వలేదు, అసలు అటెండెన్స్ కోసం మెన్షన్ చేయలేదు. కాబట్టి డిఫాల్ట్ మనం ఏమి ఇచ్చాం, 100 కదా ఇచ్చాం, 100 పడిపోయింది. అదే ఇప్పుడు ఇక్కడ అటెండెన్స్ మెన్షన్ చేసాం 95 అని, కాబట్టి ఆ 95 ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ అసలు ఈ క్వెరీలో ఏం జరుగుతుంది అంటే, ఈ ఇన్సర్ట్ అన్న కమాండ్ లో మనం ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం డేటా అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, స్టూడెంట్, కాలమ్స్ ఇవన్నీ, నేమ్ కాలము, డేట్ ఆఫ్ బర్త్ కాలము, బ్రాంచ్ కాలము. సో వాటి వాల్యూస్ ఏంటి, జశ్వంత్, జూన్ 10th, సిఎస్సి. ఓకేనా. సో ఇది మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిసార్లు ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా మీరు ఐడి కూడా 1 వచ్చింది, 2 వచ్చింది. మనం ఇక్కడ ఐడి కోసం అసలు మెన్షన్ కూడా చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ఇది ఆటో ఇంక్రిమెంట్ ప్లస్ ప్రైమరీ కీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొకటి ఇన్సర్ట్ చేద్దాము. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఐడితో పాటు ఇన్సర్ట్ చేద్దాం. ఐడి ఏంటి, 2 ఇద్దాం. ఓకేనా. 2 ఆల్రెడీ ఉంది, బట్ కావాలనే 2 ఇస్తున్నా, కాబట్టి 2 ఇచ్చాము. ఇచ్చి ఇక్కడ ఈ వాల్యూస్ మారుద్దాం. %3 Jan 10th ECE 85. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అయ్యిందా, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే డూప్లికేట్ ఎంట్రీ 2 ఫర్ కీ స్టూడెంట్ డాట్ ప్రైమరీ. సో దీని అర్థం ఏంటి అంటే, ఈ ఐడి అన్నది ప్రైమరీ కీ అంటే టేబుల్ మొత్తం మీద, అసలు టేబుల్లో 1000 రికార్డులు ఉన్నా సరే ప్రతి వాల్యూ యూనిక్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, స్టూడెంట్ టేబుల్ ఉంది, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఐడి సేమ్ ఉందా, లేదు. ఫస్ట్ రికార్డ్కి ఐడి 1 ఉంది, సెకండ్ రికార్డ్కి ఐడి 2 ఉంది. సో ఇప్పుడు మీరు కొన్ని లక్షల రికార్డ్స్ దీంట్లో ఎంటర్ చేసినా సరే మళ్ళీ 1 or 2 రిపీట్ అవ్వవు. ఎందుకంటే 1 ఆల్రెడీ ఒకసారి వస్తుంది, ఆ ఒకసారి కూడా వచ్చింది. 2 కూడా ఒకసారి వస్తుంది, ఆ 2 ఒకసారి కూడా వచ్చేసింది. కాబట్టి రెండోసారి రిపీట్ అవ్వదు. ఏది, ప్రైమరీ కీ అన్న కాలం. ఓకేనా. సో మన కేసులో ఐడి అన్నది ప్రైమరీ కీ కాబట్టి ఈ 1 or 2 ఇంక రిపీట్ అవ్వవు, అది మీరు ఎన్ని రికార్డ్స్ పెట్టినా సరే. సో అందుకు దాన్ని ప్రైమరీ కీ అంటాం. ఓకేనా. సో ఆ ప్రైమరీ కీని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు సపోజ్ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. 2 జశ్వంతులు ఉన్నారు, ఒకటి బర్త్డే June 10th, ఇంకోటి బర్త్డే Jan 10th. ఓకేనా. ఒకటి సిఎస్సి, ఇంకోటి మెక్. సో ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేసాము, ఇన్సర్ట్ చేసి చేసాము. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ వాడి పేరు, వీడి పేరు జశ్వంతే, థర్డ్ పేరు వీడు కూడా జశ్వంతే. బట్ ఇక్కడ నన్ను స్పెషల్గా ఎలా మెన్షన్ చేస్తారు, కావాలంటే డిఓబితో చేయొచ్చు, డేట్ ఆఫ్ బర్త్తో చేయొచ్చు. కానీ జశ్వంత్ పేరుతో June 10th డేట్ ఆఫ్ బర్త్ ఉన్నోడు నేను ఒక్కడే ఉన్నాను, ఎక్కడో దగ్గర ఇంకోటి ఉంటాడు. ఓకేనా. అండ్ అలానే జశ్వంత్ అన్నోడు June 10th పుట్టినోడు సిఎస్సి బ్రాంచ్లో ఇంకోటి ఎవడో చదివి ఉంటాడు. బట్ ఈ డేటాబేస్లో, ఈ టేబుల్లో 1 అన్నది మాత్రం ఓన్లీ ఈ జశ్వంత్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో అందుకు వేర్ ఐడి ఈక్వల్ టు 1 అని పెడితే వెంటనే మనకి ఓన్లీ ఈ రికార్డ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్స్ ఫ్రమ్ స్టూడెంట్ చూసాము. ఇప్పుడు అలా వద్దు, మీకేంటి, ఎవరైతే నేమ్ జశ్వంత్ ఉందో వాళ్ళు కావాలి. సో అప్పుడు ఏంటంటే వేర్ క్లాజ్ యాడ్ చేస్తాం. ఓకేనా. సో దాన్ని వేర్ క్లాజ్ అంటాం. వేర్ నేమ్ ఈక్వల్ టు జశ్వంత్. సో ఇక్కడ ఏమవుతుందంటే టేబుల్ మొత్తంలో నేమ్ కాలంలో జశ్వంత్ వాల్యూ ఎవరెవరికి ఉంటాయో ఓన్లీ ఆ రికార్డ్స్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా, మన టేబుల్ మొత్తంలో 3 రికార్డ్స్ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ ఏమొచ్చాయి, 2 వచ్చాయి. ఎందుకంటే జశ్వంత్ పేరుతో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇది ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ కండిషన్, ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్లో ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రూ అయినప్పుడే లోపల బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా నేమ్ ఈక్వల్ టు జశ్వంత్ అన్నది ట్రూ అయినప్పుడే ఆ రికార్డు మనకు వస్తుంది. మనకి ఇక్కడ రెండో రికార్డ్ ఎందుకు రాలేదు, ఎందుకంటే రెండో రికార్డుకి నేమ్ కాలంలో వాల్యూ ఏముంది, %2 ఉంది. మనకి ఇక్కడ ఏం కావాలి, జశ్వంత్ అన్నది కదా కావాలి. కాబట్టి ఇది లేదు, ఎవడెవరికైతే అటెండెన్స్ 90కి పైగా ఉందో వాళ్ళ రికార్డ్స్ కావాలి. కాబట్టి అది ఏం చేస్తాము, వేర్ అటెండెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90. సేమ్ అబ్బా, ఇది మన ఇఫ్ కండిషన్స్ లానే, ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఇఫ్ కండిషన్స్ అయ్యి ఉంటాయి కదా, సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ కండిషన్కి ముందు వేర్ పెడతారు, అక్కడ కండిషన్కి ముందు ఇఫ్ పెడతారు. ఓకేనా. ఇప్పుడు ఇది చేస్తే మనకి 3 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే అటెండెన్స్ అందరికీ 90కి పైగానే ఉంది.
కదా. ఇప్పుడు సపోజ్ ఎవడెవరికైతే 100 కన్నా తక్కువ ఉందో అది మనకు కావాలనుకోండి, వేర్ అటెండెన్స్ ఈజ్ లెస్ దాన్ 100. చూసారా, ఓన్లీ ఒకరికే కదా 95% ఉంది, కాబట్టి ఓన్లీ ఆ ఒక్క రికార్డే వస్తుంది. ఏంటన్నా ఎప్పుడు ఒక కాలమ్ ఒక కండిషనే పెట్టాలంటే కాదు, 2 కండిషన్లు పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ స్టూడెంట్ టేబుల్ ఉంది, ఓకేనా. స్టూడెంట్ టేబుల్లో ఏంటి, టోటల్గా 3 ఉన్నాయి రికార్డ్స్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, అటెండెన్స్ ఎవడెవడికైతే 100 ఉందో వాడిని ఫెచ్ చేస్తాం. దాంతోపాటు ఎవడి పేరు అయితే జశ్వంతో, నేమ్ ఈక్వల్ టు జశ్వంత్. సో ఇక్కడ చూసారా, అండ్ అన్నది ఒక కీవర్డ్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా 2 వచ్చాయి. 2 ఎందుకు వచ్చాయి, ఫస్ట్ మనం ఎవడెవడికైతే అటెండెన్స్ 100 ఉందో వాళ్ళందరి రికార్డ్స్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఆ సెలెక్ట్ అయిన రికార్డ్స్లో మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం, ఎవడెవడికైతే పేరు జశ్వంత్ ఉందో అని, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, అటెండెన్స్ 100 ఉన్న పేర్లు ఈ 2 సెలెక్ట్ అవుతున్నాయి. అప్పుడు మళ్ళీ ఆ రెండింటిలో నేమ్ ఎవరెవరికి జశ్వంత్ ఉంది అంటే ఇద్దరికి ఉంది కదా, కాబట్టి వాళ్ళిద్దరు రికార్డ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, సేమ్ వాడి పేరు కూడా జశ్వంతే, అటెండెన్స్ 90 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. జశ్వంత్ పేరుతో 3 ఉన్నారు, 1 2 3, కానీ 100 అటెండెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇద్దరే ఉన్నారు కదా. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనం 2 కండిషన్లు ఇచ్చాము కాబట్టి చూసారా 2 వచ్చాయి. ఎందుకు, 3 జశ్వంతులు ఉండొచ్చు కానీ ఇద్దరికి మాత్రం అటెండెన్స్ 100% ఉంది. లేదు మెక్లోనే ఎవరెవరికి ఉంది కావాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎండ్ కీవర్డ్ పెట్టండి, బ్రాంచ్ కాలమ్ ఈక్వల్ టు మెక్. సో ఇది బ్రాంచ్ నేమ్, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఒకటే వచ్చింది. ఎందుకంటే ఇంకోటి సిఎస్సి కదా, కాబట్టి అక్కడ ఒక కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇక్కడ మీరు ఎండ్ కీవర్డ్ వాడుతూ ఎన్ని కండిషన్స్ రాస్తే ఆ అన్ని కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఆ అన్ని కండిషన్స్లో ఒకటి ఫాల్స్ అయినా సరే మీకు ఆ రికార్డ్ పోయినట్టే సెలక్షన్ నుంచి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి, అటెండెన్స్ 100 ఉంది 2 రికార్డ్స్కి, నేమ్ కూడా జశ్వంతే. సో ఈ 2 ఓకే, బట్ బ్రాంచ్ మెక్ అయ్యి ఉండాలి. కాకపోతే అక్కడ ఏమైంది, ఒకటి సిఎస్సి ఇంకోటి మెక్ కదా, కాబట్టి ఒక కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ ఎలా ఫాల్స్ అయింది ఒక రికార్డ్కి, కాబట్టి ఇంకా రికార్డ్ రాదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇన్ని కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా చాలు అంటే అప్పుడు అండ్ బదులు ఆర్ పెడతాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినట్టుందా, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఈ %2 కూడా ఎందుకు వచ్చాడంటే వాడి బ్రాంచ్ మెక్ కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ రికార్డ్లో ఏంటి, నేమ్ జశ్వంత్, అటెండెన్స్ 100%. సో మినిమం ఒక కండిషన్ ట్రూ అయితే చాలు. సో ఇక్కడ ఈ మూడింటికి ఆర్ కదా, అయితే ఇది లేకపోతే ఇది ఈ మూడింటిలో ఏది కండిషన్ ట్రూ అయినా సరే ఆ రికార్డ్ మనకు సెలెక్ట్ అయిపోతుంది, ఓకే. సో ఇది సెలెక్ట్ చేసే విధానం. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ చూసాము. ఇప్పుడు సపోజ్, ఓకేనా, ఇప్పుడు ఈ %2 అన్నోడు ఉన్నాడు, వాడి రికార్డ్ ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది, బట్ ఇప్పుడు వాడికి కూడా ఒక పేరు ఉందని తెలిసింది మనకి, ఓకేనా. ఇప్పుడు ఆ పర్సన్ తాలూకా పేరు అప్డేట్ చేయాలి మనం. ఎలా చేస్తామంటే అప్డేట్ స్టూడెంట్ అన్నది టేబుల్ నేమ్, ఓకేనా. సెట్ నేమ్ ఈక్వల్ టు రామ్, ఓకేనా, వేర్ ఐడి ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఈ %2కి ఐడి ఏముంది 2 కదా, కాబట్టి వేర్ ఐడి ఈక్వల్ టు 2. వాడి నేమ్ దేనికి సెట్ చేద్దాం అనుకుంటున్నాం, రామ్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ పేరు ఏం చేస్తుందంటే అప్డేట్ స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ అన్న టేబుల్ని అప్డేట్ చేయండి. ఆ స్టూడెంట్ అన్న టేబుల్లో సెట్ నేమ్ ఈక్వల్ టు రామ్, ఎవరికైతే ఐడి 2 ఉందో వాడికి. కాబట్టి ఇప్పుడు ఇది ఇలా చేస్తే ఇక్కడ చూసారా మళ్ళీ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఇది చేస్తే ఇక్కడ చూసారా ఇంక %2 అన్నది ఉండదు. %2 పేరు మనం రామ్గా మారిస్తాం కదా, కాబట్టి ఇప్పుడు ఆ రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక అప్డేట్ స్టేట్మెంట్ చేద్దాం. అప్డేట్ స్టూడెంట్ సెట్ నేమ్ ఈక్వల్ టు కృష్ణ అని ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, వేర్ క్లాజ్ లేదు కాబట్టి టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు 4 కాదు, ఒక 40,000 ఉన్నా, ఒక 1,00,000 రికార్డ్స్ ఉన్నా సరే అన్నిటికీ నేమ్ కృష్ణ అని పడిపోద్ది. ఎందుకంటే మనం ఇక్కడ ఆ కండిషన్ మెన్షన్ చేయట్లేదు కదా. సో ఇక్కడ ఏంటి, 2 అన్న ఐడి ఎవరికైతే ఉందో వాడి పేరుని రామ్కి అప్డేట్ చేయమని చెప్తున్నాం, బట్ ఇక్కడ కండిషన్ పెట్టామా, లేదు. డైరెక్ట్గా నేమ్ కృష్ణ అని అప్డేట్ చేసి అంటున్నాం. సో ఇంకా ఏ రికార్డింగ్ చేయాలి ఏ రికార్డింగ్ చేయకూడదు ఏం తెలియదు, డేటాబేస్కి మొత్తం అన్ని రికార్డులకి అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వదిలే అటెండెన్స్ తీసాం అనుకోండి, అటెండెన్స్ 100 కాదు, సరదాగా అనుకుందాం. ఇప్పుడు మీ కాలేజ్లో అందరికీ అటెండెన్స్ 100% పడిపోయింది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, మేమైతే మళ్ళీ కొత్తగా బంకులు కొట్టడం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, యూ ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్. ఎందుకంటే ఫస్ట్ బై డిఫాల్ట్ వేరే కండిషన్ లేకుండా అది చేయనివ్వదు. లేదు ఎలాగైనా చేయాలి అంటే దానికి మళ్ళీ వేరే సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ చెప్తా, బట్ స్టార్టింగ్లో అది నేర్చుకోకండి, ఓకేనా.
మీరు ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ అప్డేట్ చేయాలి అనుకుంటే ఆ స్టేట్మెంట్ లాస్ట్లో వేర్ క్లాస్ కూడా పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ వేర్ కండిషన్ ఇక్కడ పెట్టండి, ఇది చేయండి. చేశాక అటెండెన్స్ ఈక్వల్ టు 100 ఎవరికి చేయాలి? వేర్ ఐడి ఈక్వల్ టు 4. ఓకేనా? సో ఇప్పుడు 4 ఇక్కడ చూసారా, ఇప్పుడు అప్డేట్ అయింది. అప్డేట్ అయ్యాక ఏం చేస్తారు? ఇక్కడ చూసారా, జశ్వంతులు ముగ్గురు అందరికి 100% ఉంది అటెండెన్స్. ఎందుకు అప్డేట్ చేస్తుంది? లేదు, ఇప్పుడు ఒక రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం మనం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. శాంపుల్ కోసం డిలీట్ చేసాను ఇందాక. సో ఇందాక 4 ఉన్నాయి, ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు 3 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఈ థర్డ్ రికార్డ్ ఎవడైతే ఈ Jan 10th డేట్ ఆఫ్ బర్త్ ఉన్న జశ్వంత్ ఉన్నాడో వాడి రికార్డ్ మనం డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ సేమ్ డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచో ఆ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఐడియా ఎందుకు ఇస్తున్నామన్నా, ఇంకేది ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు జశ్వంత్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూసారా, డిలీట్ అయిందా? అవ్వలేదు. ఎందుకంటే జశ్వంత్ అన్న పేరుతో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, డిలీట్ అన్నది ఎప్పుడు ఒకటే చేయగలం. వేర్ ఐడి ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ 3 అని పెట్టాం అనుకోండి, చూసారా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చేస్తే, సో ఇప్పుడు మీరు చూస్తే 2 ఉన్నాయి. ఎందుకంటే ఎవడ ఐడి అయితే 3 ఉందో ఆ రికార్డ్ మనం డిలీట్ చేస్తాం కదా. సో ఇది డిలీట్ చేయడం. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చూసామో, సెలెక్ట్ చేయడం చూసామో, ఇన్సర్ట్ చేయడం చూసాం, అప్డేట్ చేయడం చూసాం, డిలీట్ చేయడం చూసాం. ఇంకా లాస్ట్ ఏమున్నాయి, DDL కమెంట్స్ ఉన్నాయి, క్రియేట్ చేయడం కూడా చూసాం. ఓకేనా? ఇప్పుడు మనకు లాస్ట్లో ఇంకా 3 కమెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఏంటి, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. ఇప్పుడు ఈ టేబుల్లో ఏంటి, స్టూడెంట్ అన్న టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బ్రాంచ్, అటెండెన్స్ కదా. ఇప్పుడు ఈ స్టూడెంట్ అన్నవాడికి ఈ స్టూడెంట్ అన్న టేబుల్లోని స్కూల్ అన్న కాలం కూడా ఎంటర్ చేద్దాం అనుకున్నాము. దానికి ఏం చేస్తాం, మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయక్కర్లేదు. టేబుల్ ఒకసారి మళ్ళీ డ్రాప్ చేసి, అంటే ఒకసారి టేబుల్ డిలీట్ చేస్తే టేబుల్ లోపల ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్టూడెంట్ టేబుల్ ఉంది, అది డిలీట్ చేస్తాం అనుకోండి. అది డిలీట్ చేస్తే స్టూడెంట్ లోపల 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్, స్టూడెంట్ టేబుల్. ఇంకొక కాలం కదా యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ కాలం స్కూల్. స్కూల్కి డేటా టైప్ ఏంటి, వేర్కేర్ 100. సో వేర్కేర్ 100 ఎందుకు ఇస్తున్నాను అంటే, స్కూల్ అనేది క్యారెక్టర్స్ కదా, ABCDలే ఉంటాయి. స్కూల్ నేమ్ శ్రీ చైతన్య ఉంటుంది కానీ స్కూల్ నేమ్ 1 2 3 ఉంటుంది కదా. కాబట్టి ఇంటీజర్ కాకుండా వేర్కేర్ ఇద్దాం. కాబట్టి వాడు ఏ క్యారెక్టర్ అయినా సరే ఎంటర్ చేసుకోవచ్చు. శ్రీ చైతన్య 1 అని పెట్టవచ్చు, లేకపోతే నారాయణ 2 అని పెట్టవచ్చు, లేకపోతే DAV 3 అని పెట్టవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఈ క్వెరీ ఇలా ఎగ్జిక్యూట్ చేయగానే ఈ స్టూడెంట్ అన్న టేబుల్లో స్కూల్ అన్న కాలం ఆల్రెడీ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మళ్ళీ సేమ్ ఈ సెలెక్ట్ క్వెరీ వాడు ఇక్కడ చూసారా, స్కూల్ కదా, ఇందాక వరకు అటెండెన్స్ వరకే వచ్చేది. బట్ ఇప్పుడు స్కూల్ కాలం కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడే కదా మనం యాడ్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ స్కూల్లో కూడా వాల్యూ అప్డేట్ చేద్దాం. ఓకేనా? ఎలా వాల్యూ అప్డేట్ చేస్తాము, ఇప్పుడు స్కూల్ ఈక్వల్ టు సపోజ్ ఏదో స్కూల్ నేమ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు వేర్ ఐడి ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి. ఎవరికైతే ఐడి 2 ఉందో వాడి ఐడికి ఈ స్కూల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, ఎవరికైతే ఐడి 2 ఉందో వాడికి స్కూల్ నేమ్ అప్డేట్ అయిపోయింది కదా. కాబట్టి ఇలాగే మనం ఎవరి ఐడి కావాల్సిందో ఆ ఐడికి మనం పెట్టుకుంటాం స్కూల్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, డ్రాప్, ట్రంకేట్. డ్రాప్, ట్రంకేట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్ ఉంది. టేబుల్లో ఒక 10,000 రికార్డ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ అనుకుందాం 10,000 రికార్డ్స్ ఉన్నాయి. మీకు ఆ టేబుల్ డిలీట్ అయిపోవద్దు, కానీ ఆ టేబుల్ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు మీకు డిలీట్ అయిపోవాలి. ఓకేనా? సో దానికి మనం ఏం వాడతామంటే ట్రంకేట్ కమాండ్ వాడతాం. ట్రంకేట్ స్టూడెంట్. స్టూడెంట్ అన్నది ఏంటి, స్టూడెంట్ అనేది ఒక టేబుల్ నేమ్ కాబట్టి ట్రంకేట్ కీవర్డ్ టేబుల్ నేమ్ ఇస్తే ఇక్కడ చూసారా, ఇంతకు ముందు వరకు మనకు 2 రికార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసాం, ఈ క్వెరీ చేసి ఇలా కొడితే చూసారా మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోతుంది. సో దానికి ట్రంకేట్ వాడతాం. ఇప్పుడు డ్రాప్ దేనికి వాడతామన్నా అంటే, డ్రాప్ టేబుల్ స్టూడెంట్. సో డ్రాప్ టేబుల్ స్టూడెంట్ అన్నది దేనికి వాడతామంటే, ఒక టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసేద్దాం అనుకున్నారు అనుకోండి. అంటే ఇంకా ఓన్లీ లోపల ఉండే డేటా కాదు, ఇంకా అసలు స్టూడెంట్ అన్న టేబుల్ ఉండదు డేటాబేస్లో. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చిందా? ఎందుకు వచ్చింది, టేబుల్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. తీసాం కదా ఇప్పుడే, ఎందుకు ఉంటుంది, ఉండదు. కాబట్టి ఇవి టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనమాట. సో ఈ ఐడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీకు ఏమేమి గుర్తొచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఒక రోల్ నెంబర్, ఒక క్లాస్లో ఒక రోల్ నెంబర్ ఒకటికి ఉంటుంది, ఇంకోటి ఎవరికి ఉండదు. కాబట్టి అలా మీకు ఏం గుర్తొస్తున్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ అసైన్మెంట్,
And if you wanted to delete all rows from a table but keep the table structure, which SQL command would you use? Delete or truncate and why? సో మీకు ఇప్పుడే చెప్పా కాబట్టి కామెంట్ చేయండి అదేంటో. నెక్స్ట్ ఏంటి, నోట్స్ బై టెక్ జస్వంత్. సో కాబట్టి ఈ నోట్స్ అన్నదంతా టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. ఏఐ వాడి వెబ్సైట్ ఎలా బిల్డ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంక ఇది క్విజ్, లాస్ట్ క్విజ్. సో విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అ డిఎంఎల్ కమాండ్ ఇన్ SQL? కాబట్టి ఆన్సర్ పెట్టండి, ఏఆ బిఆ సిఆ డిఆ అనేది మనం తర్వాత చూసుకుందాం. ఓకే, బై.